మళ్ళీ కేసీఆర్ రావాలి అంటే పార్లమెంటుకి 10 నుండి 12 సీట్లు గెలిపిస్తే 6 నెలల్లో సాధ్యమవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుత్బుల్పూర్లోని షాపూర్ నగర్ చౌరస్తా కంటోన్మెంట్లో మల్కాజ్గిరి లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు మద్దతుగా రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడా ఇవ్వలే. రేవంత్ రెడ్డిని ఆ పార్టీ ప్రజలు నమ్మలేదన్నారు. కానీ దురదృష్టం, జిల్లాలలో అమాయక ప్రజలకు అరిచేతిలో వైకుంఠం చూపిస్తే అది నమ్మి ప్రజలు మోసపోయారని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి విమర్శించారు. హైదరాబాద్ లో 4 సార్లు కరెంటు పోతుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త పరిశ్రమలు రావడం లేదని, ఉన్న పరిశ్రమలే తరలిపోతున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. మల్కాజ్గిరిలో కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని బరిలో ఉంచారని ఎద్దేవా చేశారు. బడే బాయ్ చోటే బాయ్ కలిసి మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మతం పేరుతో దేవుళ్లను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. गुजरात से निकल के बाहर आए थे, वचिंडू बैठ की बड़ा भाई ఏమన్నాడు, भाइयों बहनों मित्रों जन धन खाता खोलो मैं धन धन 15 लाख डाल देता हूं అన్నాడా? 10 ఏళ్ళ 120 నెలల 120 నెలల కనీసం 120 రూపాయలు కూడా ఇయ్యలే నరేంద్ర మోడీ. ఈయననేమో 150 రోజులల్లా ఈయన కనీసం 2000 రూపాయలు ఇయ్యలే. అటు బడాబాయ్ అట్లే ఉన్నాడు, చోటాబాయ్ కూడా అట్లే ఉన్నాడు. ఒక్క మాట దయచేసి ఆలోచించండి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతున్నారట మల్కాజ్గిరిలో. బీజేపీకి మద్దతుగా ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చీకటి దోస్తీలో భాగంగా ఒక డమ్మీ అభ్యర్థిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టిరు. కానీ బీజేపీ వాళ్ళు ఏం కోరుకుంటారు? ముస్లింలను ఇవాళ ఉద్దేశపూర్వకంగా ఈ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవమానిస్తా ఉన్నాడు. ఎక్కువ పిల్లలు కంటారు, వాళ్ళకే ఎక్కువ సంపద పోతుంది అని 10 ఏళ్ళు ప్రధానమంత్రి పనిచేసిన ఆయన ఇంత దివాలా కోరుతనంతో మాట్లాడొచ్చా? ఇంత నీతి లేని రాజకీయం చేయొచ్చా? ఆలోచించండి. హిందువులు ముస్లింల మధ్యన చిచ్చు పెట్టే దిక్కుమాలిన రాజకీయం కావాలనా, లేదా హిందూ అయినా ముస్లిం అయినా మనిషి ఎవడైనా మతం ఏదైనా వాళ్ళ పేదరికమే ముఖ్యం, వాళ్ళని కాపాడుకోవడమే ముఖ్యమనే కేసీఆర్ గారి విధానం ముఖ్యమా? ఆలోచించండి. ఏమన్నా అడిగితే ఒక్క ముచ్చట ఏమంటారు? జై శ్రీరామ్. గుడి కట్టినాం, మాకే గుద్దుండ్రు. గుడి కట్టినందుకే గుద్దాల మీకంటే మరి కేసీఆర్ గారు 4 ఏళ్ల కిందటనే బ్రహ్మాండమైన గుడి యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కట్టించలేదా? యాదాద్రి దేవాలయం కట్టించలేదా?